ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు మీ నెంబర్ ఇస్తారా? నెంబర్ ఇవ్వడం ఏంది? ఆ అమ్మాయి ఎవరు? ఈ డేవిడ్ గాడు ఎందుకు అడుగుతున్నాడు, సారీ కిమ్ మావ ఎందుకు అడుగుతున్నాడు నెంబర్? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం 250కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఇంకా వితౌట్ గెటింగ్ లెట్స్ కంటిన్యూ. ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే ఎందుకు పని చేస్తున్నావు? రే నేను ఒక్కదానే లేదు కాదు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నేను కూడా నీకు సాయం చేస్తాను. రే పద నువ్వు బయటికి. మగవాళ్ళు వంట రూమ్లోకి రాకూడదు, నువ్వు పో బయటికి. మగ ఆడ తేడా ఏంది ఇక్కడ? రే నేను చెప్తున్నా కదా, నేను కోరుకునేది ఒకటి, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో పాటు ఆడుకో. ఇక్కడికి రా, మాకు రిలాక్స్ అయిపోయి అని పంపించేస్తుంది డానియల్ వాళ్ళ అమ్మ. మనవాడిని ఫుడ్ మొత్తం రెడీ చేసి పెడుతుంది. ఆ పిన్నీల్లో ఒకరు, ఇదంతా మీరే చేశారా? సారీ అండి, ఇది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుందంటే. అంతా పని అయిపోయాక నువ్వు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా? అంటే నీకు తెలియదా వంట చేస్తుందని? చెప్తే నమ్మేటట్టు ఉండాలా. పైగా నేను చిన్నదాన్ని నీకు సాయం చేయలేకపోయాను, డబ్బులు ఇస్తుంది. డానియల్ చెప్తాడు, ఆ డబ్బులు మొత్తం ఇంగ్రీడియంట్స్ కానీ ఖర్చులో సగం కూడా రావయ్యి. సర్లే నేను చేస్తాను, కనీసం అమ్మ ఈసారి కొంచెం మంచి బట్టలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఆ బట్టలు చూడడానికి బాగాలేవు, మేబీ ఎవరైనా చూస్తే బెగ్గర్ అని మిస్టేక్ అవ్వచ్చు అది అంటూ డానియల్ ఫీల్ అవుతుంటాడు. అయితే ఇలా బాబాయ్ వీడికి క్లాస్ వీక్తూ ఉంటాడు. రే నువ్వు తొందరగా పని నేర్చుకోవాలరా, ఏదో పని నేర్చుకోవాలి, నువ్వు ఇట్లుంటే కష్టం అంటూ చెప్తూ ఉంటాడు. అయితే డానియల్ అంటాడు, తాతగారు మేము ఇక్కడికి వచ్చేసాం అంటూ ఒక అతని ఫోటో చూపిస్తారు. ప్లస్ పక్కన ఒక 2 ఫోటోలు బాగా గమనిస్తే పైన ఒక ఫోటోలు బాగా లావు ఇలాగే ఉన్నారు, తర్వాత సన్నంగా అయిపోయారు. ఓ నా బెడ్లో సన్నపడిపోతున్నారు, మీ మదర్గా నేను మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలి. అత్తయ్య ఆగండి, వీళ్ళు మీ మనవాళ్ళు అండి, మీ కొడుకులు కాదు, ఇక్కడ ఉన్నారు మీ అబ్బాయిలు. అవునా? రే తింటారా బాదం పప్పు? మీకు ఇష్టం అనుకుంటా. మన డేవిడ్ డిలన్ కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. డానియల్ తీసుకోబోతుంటే రే ఆగరా అంటే బామ్మగారు ఒక ఆల్మండ్ ఒక బాదం పప్పు తీసి నోట్లో వేసుకుంటారు. పళ్ళు లేవు, సో నవ్వలేక మళ్ళీ దాంట్లోనే వేసేస్తారు. సో అర్థమైపోయి ఉంటుంది ఆ బాదం పప్పులు ఏందో, అందుకని అది తీసుకోరు. దాంతోపాటు మనకి ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం ఒక పందుల ఫారంలో ఉంటాం. పందుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి లైఫ్ గురించి చెప్తాను. మేము చేసేది ఏమీ లేదు, తినడం పడుకోవడం, మిగతాది మీకు తెలిసిందే. మేము జస్ట్ ఒకసారి మాత్రమే బయటికి వెళ్తాం, అది కూడా మమ్మల్ని కారం పెడతారు చూడండి. అప్పుడు అంటే ఇట్లా ఎప్పుడైతే కొనుక్కుంటారో మీట్ పర్పస్ కోసం అప్పుడు మాత్రమే బయటికి వెళ్తాయంట. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో అంటే, మన డానియల్ వాళ్ళ బాబాయ్ ఒక పిక్ని కట్ చేసి ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు. డానియల్కి ఏమీ ఆలోచిస్తూ ఒక బయట నోట్లో పెట్టుకుంటాడు. ఏ ఉందరో తినడానికి, అదంతా కూడా మళ్ళీ డానియల్ వాళ్ళ అమ్మే చేస్తూ ఉంటుంది. ఎందుకున్నారు ఈ పిన్నీళ్ళు? ఎటసాకేరా వాళ్ళిద్దరిని, ఇద్దరు ఒక బండ లెక్క ఉండే ఆ కటౌట్లు నెటమైపోయారండి మీరు. సర్లే అయితే డిలన్ కాదు డేవిడ్, మన భాషలో కిమ్మ ఇలా చెప్తాడు. మనకి ఎలాగో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం, డబ్బులు ఉన్నాయి కదా, ఒకసారి బయటికి వెళ్దాం అంటారు. అయితే ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం ఈనుని చూస్తాం. ఈయన ఏంటంటే నోట్లో ఈ తాడు అవి పట్టుకుంటుంది. ఏంటి తాడు చూస్తే ఆ బుజ్జి పిల్లలు 4 ఉన్నాయి కదా, 4 అయితే వాటిల్ని తిప్పడానికి తీసుకెళ్తుంది అనమాట. ఇంట్లోనే రండి, జయ కూడా అక్కడే కూర్చుంటాడు. అక్కడ డానియల్ ఎలా అయితే నిద్రపోతాడు ఒకసారిగా, సెకండ్ బర్త్లో లేచి జేతో పాటు థ్యాంక్స్ గివింగ్ పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఏంటి జై నువ్వు ఇప్పుడు కూడా ఇంట్లోనేనా? సరే ఎలాగో నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి థ్యాంక్స్ గివింగ్ పార్టీ స్టార్ట్ చేద్దాం. మొత్తం స్నాక్స్ అన్ని తెచ్చేసుకొని ఉంటారు వాళ్ళు. వీళ్ళ సీన్ ఇక్కడ సుఖాంతం. అయితే నెక్స్ట్ సీన్లో ఆ వైట్ కలర్ డాగ్ ఉంది చూడండి మన డానియల్ వాళ్ళ ఇంటి ముందు, దాని దగ్గరికి వస్తాం. డానియల్ చెప్తాడు, నేను దీన్ని నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు చూస్తాను. అంటే ఇప్పుడు మనకి 18 సంవత్సరాలు, అంటే గత 11 ఏళ్ళుగా దీన్ని కట్టేసే ఉన్నారా. పెద్ద ఆడ తిప్పలేదు, ఇక బాబాయిలు వాళ్ళందరూ వేరే వేరే ఏరియాస్లో ఉండేవాళ్ళు. సో డానియల్ ఇప్పుడు దీన్ని ఇప్పుతాడు. మన ఈను కన్నా దీని పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది యాక్చువల్లీ. మేబీ ఎందుకంటే ఈను స్టోరీ మనం చూస్తున్నాం కదా, ఏం జరిగింది ఏంటని. తన ఓనర్ కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది. మేబీ 11 సంవత్సరాలు అంత లాంగ్ అయితే కాదు, బట్ ఇంకా దాన్ని విప్పేసి డానియల్ అలా తిరిగేసి ప్రశాంతంగా వస్తుంది. ఇంకా డానియల్ వాళ్ళందరూ కలిసి ఇంకా సిటీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. సిటీ అంటే వాళ్ళ పక్కన ఏరియాకి అలా తిరిగేసి వద్దామని పోతారు. చెప్తాడు డేవిడ్, నేను ఇక్కడ పెద్ద తోపు తురుము, ఇక్కడ నేను చదివేటప్పుడు పెద్ద పొడి చేశాను అన్నాడు చెప్తాడు. సడన్గా ముందరికి 2 జనాలు వస్తారు, 3 తల తిప్పేస్తారు గోడ వైపుకి. డేవిడ్ అంటాడు, ఈయన కొడుకు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, మన డానియల్ని లోగన్ ఎలా బుల్లీ చేసేవాడు, డేవిడ్ని దరిద్రుడు అలాగే బుల్లీ చేసేవాడు అంట. అమ్మాయి ఆడు వెళ్ళిపోయాడు, ఆడి కళ్ళల్లో కనపడకూడదు. కానీ
ఆ బుల్లీకి ఏదో నోటీస్ ఉంది. నేను ఎవడో తెలిసినోడిని చూసినట్టున్నానే. ఇవాళ నక్క తాక దొక్కొచ్చారా డేవిడ్. బతికిపోయావు. అయితే మనోడికి సడన్గా ఒక షాప్ కనపడుతుంది. షాప్ కంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంది అనేది, ఏంది తిరగేసి వేసుకున్నాడు హుడ్డీ. అది కూడా అడిగితే ఏంటంటే స్వాగ్. కాళ్ళు దేని మీదనే పడు అంటే అందరం కలిసి స్వాగ్ అని. ఒక షాప్ కనపడుతుంది, పేరు ఆక్టగన్ అంట, ఏదో క్లాత్ స్టోర్. కానీ ఆ క్లాత్ స్టోర్ ముందు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయిని చూడంగానే మన డేవిడ్ గార్డు బ్లష్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని అంట మన డేవిడ్ గార్డు గత 6 సంవత్సరాలుగా ఎలా చెప్పాలి, 6 సంవత్సరాలుగా చూస్తూనే ప్రేమించాడంట. కానీ ఆ అమ్మాయికి ఈడెవడో కూడా తెలియదు. దట్ సౌండ్స్ రిలేటబుల్. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇక్కడ డిలన్ అడతాడు, అరే అమ్మాయి నువ్వు చెప్పావు కదా నీకు అమ్మాయిలతో పరిచయం ఉంది, ఈజీగా పడగొట్టేయాలి, ఈజీగా మాట్లాడగలగాలి అని. ఆ అమ్మాయి నెంబర్ సంపాదించరా అని అడతాడు. ప్లీజ్ సంపాదించు అంటే సరే. మనోడు ఇంతకుముందు అమ్మాయిలంటే అది వేరే విషయం. ప్లస్ వీడు ఏని ఎట చేస్తున్నాడు తెలుసా, ఏదో విఐపి కోర్స్ పర్చేజ్ చేసాడంటే అమ్మాయిని ఎలా పడగొట్టాలి, ఎలా నెంబర్స్ లాగాలి. మా గురువు గారు నా వెనకున్నారు అంటూ వెళ్తాడు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అయ్యి టెన్షన్ పడుతూ, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు నాకు మీ నెంబర్ ఇస్తారా? కాదు నెంబర్ కాదు, ఎక్స్క్యూజ్ మీ అండంతో ఆగిపోతాడు. ఓ సార్, మీరు ఇక్కడ క్లాత్స్ కొనడానికి వచ్చారు, రాండి చూపిస్తానని తీసుకెళ్తుంది. రూల్ నెంబర్ 1, రోల్ నెంబర్ ఏదో చెప్పాడంట, ఈ ఫాలో అని ఒక్కటి ఫాలో అవుతాడు. ఎంత దారుణాలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుందో చూడండి. ఫస్ట్ స్టెప్, అమ్మాయిని యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్టోర్లో ఉండే సేల్స్ మెన్ లేదా అక్కడున్న అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, దానికి మొదటి స్టెప్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ మీకు సూట్ అవుతాయా లేదని అడగాలంట. నాకు తెలియదు బ్రో, ఏదో రాస్తున్నాడు అదే చదువుతున్నా. అడుగుతాడు, హే ఇది నాకు సెట్ అవుతుందా, ఈ డ్రెస్ నాకు బాగుంటుందా? పప్పులో కాలే సెట్ పెట్టా. సార్ ఇది ఓన్లీ ఉమెన్స్ క్లాత్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ, వీడికి మంచి నైటీ చూపించండి మేడం, వీడికి మంచి నైటీ చూపించండి. అవునా, మేబీ మీరు మీ మదర్ కోసం వచ్చారు కదా? అవును, మా మదర్ కోసం వచ్చాను. తర్వాత స్టెప్ ఏంటంటే మీరు ఏం తీసుకోవాలి మీకు అర్థం కాని సమయాన్ని మీ పాకెట్లో ఉన్న డబ్బులు తీసి చూపించండి అంటూ ఒక కట్ట క్యాష్ చూపిస్తాడు. దాన్ని చూపించండి. అవునా సరే పదండి చూపిస్తాను. అన్ని డ్రెస్సులు చూపిస్తుంది. మనోడు చాలా పులిహోర కలపాలని చూస్తాడు. ఆ అమ్మాయి అంతా విని అన్నాడు, లేదు వీడి మాటలు పడద్దు, డబ్బు మీద మాత్రమే ఫోకస్ పెట్టు. అమ్మాయి మంచి బిజినెస్ మ్యాన్ ఉందరా, ఖచ్చితంగా పెద్ద షాపే పెట్టద్ది. నెక్స్ట్ అయితే మనోడు చాలా లైన్స్ ట్రై చేస్తాడు, అయినా అమ్మాయి పడదు. సార్ ఇది ఈ ఫ్లవర్ ప్యాటర్న్ బాగా సోల్డ్ అవుతుంది ఈ మధ్య, దీని మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మనోడు చాలా వింత లైన్లన్నీ చెప్పాలని చూస్తాడు. అబ్బెబ్బే నానా అమ్మాయి వాటి మీద ఏం ఫోకస్ పెట్టకుండా ఇది చూడండి సార్ అంటే ఎన్ని డ్రెస్సులన్నీ చూపిస్తూ ఆఖరికి $4,800 నిక్కరంగా ఖర్చు పెట్టేసాడు. 4,000 దగ్గర 5,000 వేసుకుందాం రే, 4 లక్షల రూపాయలు రా, డాలర్సే అనుకుంటాడు ఖర్చు పెట్టింది. ఐ డోంట్ థింక్ సో, కొరియన్ వాన్ అయితే కాదు అనుకుంటా. ఎనీవేస్ 4,500 ఖర్చు పెట్టించాడు. ఆ అమ్మాయి అంతా చూసి అంతా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను అనే టైంకి అమ్మాయిలు నవ్వుతుంటే ఇష్టపడుతున్నట్టంట. మనోడు లాస్ట్లో ఏదో పెద్ద గొప్పలైన ఏదో చెప్తాడు, ఏదో చెప్పాడు నాకు అర్థం కాలేదు. అయితే అమ్మాయి చాలా శీఘ్రంగా పెట్టద్ది ఫేస్, వర్కౌట్ కాల. అయితే నాకు ఇక్కడ కావాల్సిన కొన్ని కలర్స్ లేవు, మీ నెంబర్ ఇస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. అవునా, నా పేరు వైలెట్, తీసుకొని పోయాడు నుంచి. మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ ఖుషి అయిపోతారు మనోడు సక్సెస్ అని. యాక్చువల్గా డిలన్ ఒకటే ఖుషి, డానియల్కి ఏం అవసరం. నెక్స్ట్ సీన్లో ఒక గేమింగ్ ఆర్కేడ్ ఏదో గేమ్స్ ఆడే ప్లేస్లో ఉన్నారు. వరుసగా 5 సార్లు గెలిచాను నేను. నా కొడక రే అంట పక్క నుంచి పిల్లోడు, చీటర్ నువ్వు అన్యాయంగా గెలుస్తున్నావు, నువ్వు చీటింగ్ చేస్తున్నావు అంటే, ఏంట్రా పొట్టోడు అంటే గుర్రం చూస్తాడు. రే ఆగరా డిలన్, అలా చూస్తే గొడవలు అయిపోతాయి అని డానియల్ చెప్తున్నా వినట్లా. అయితే తర్వాత వరుసగా 20 సార్లు గెలిచాడంట. ఏంట్రా ఇప్పుడేం చేస్తారు నన్ను ఏదన్నా చీటర్ తేడా చూస్తే, వీడు నిన్ను బుల్లీ చేయడం ఏంది డిలన్, ఒక జస్ట్ నువ్వు కాలు జారి పడితే ఆడు చచ్చిపోతాడు, బక్క ప్రాణం ఎంతసేపు వీడు ఇంతే నీకు ఉండదు. అవును సార్ నాకు అక్కడ ఇంతే పాకెట్ మనీ ఉంది, నువ్వు ఇక్కడ వెళ్ళాలి. మాది ఏరియా కాదు, మా ఓడినే ఏడిపిస్తారు అంటే తంతుంటాడు డిలన్. డిలన్ ఒక గుద్దు అని చచ్చిపోతాడు వాడు. ఎంత ఉన్నాడు వాడు బక్క ప్రాణం. ఇప్పుడు వీడి కళ్ళు డానియల్ మీద పడుద్ది. ఇంకా ఏంట్రా నీ ఫ్రెండా లేక ఏంటి, మిమ్మల్ని చూసే ట్విన్స్ లాగా ఉన్నారే.
నీకు తెలుసు అంటాడు. సరే వెళ్ళాను తీసుకో. డానియల్ దగ్గరికి వెళ్ళి, రే వాళ్ళు నేను పిలుస్తున్నారా. ఇప్పుడు నేను అనుకుంటున్నా, నేను తర్వాత చాప్టర్ చదవలేదు, ఖచ్చితంగా బక్ కూడా ఏరేస్తాడు మనోడు. వెనకాల పీకి ఒక్కవాడు బయటికి. లోగన్ లీగ్ తప్ప ఎవడికి భయపడేవాడు కాదు. వాస్కో పిసి చంపేస్తాడు వీడిని. వాస్కోకే భయపడ్డాడు డానియల్. ఇంకా ఈడంతా డానియల్ నీ మీద నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈసారి. డోంట్ డిసప్పాయింట్ us. సో ఇప్పుడు ఏం జరుగుద్ది, బక్కోడ్ని ఒక్కొక్క ఎముక విరగొడతాడా లేదనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసేందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.